పూర్వకాలంలో గ్రామాలు చిన్నగా, అడవులు గాఘంగా, దేవతల కరుణతో నిండిన కాలమాది. ప్రతి గ్రామానికి ఒక గ్రామదేవత, ఒక రక్షకుడు ఉండేవాడు. అటువంటి రక్షకుల్లో ప్రముఖుడు పోతురాజు. పోతురాజుదేవి మహాంకాళి తమ్ముడు, ఆమెకు ప్రాణసఖుడు. తన శరీరమంతా పసుపుతో పూసుకుని, కుంకుమతో మెరిసే నుదురు, ఎర్రటి పంచె, నడుము వద్ద గంటలు, చేతిలో చంప, అదే అతని యుద్ధవేషం. డప్పుల మ్రోగుతాయి, గ్రామమంతా ఉత్సాహం నిండుతుంది. పోతురాజు నృత్యం మొదలవుతుంది. అతని ప్రతి అడుగులో భూమి కంపిస్తుంది. ప్రతి కొరడా దెబ్బతో చెడుపై దెబ్బ పడుతుంది. బోనాలు పండుగలో ప్రజలు అతనిలా వేషధారణ చేస్తారు. గ్రామాన్ని కాపాడే శక్తిగా నడుస్తారు. జై మహాంకాళి నినాదం వినిపించగానే పోతురాజు ఆత్మ భూమికి దిగిపోతుందనే విశ్వాసం. అతను భయంకరుడే కాదు, భక్తుడు, రక్షకుడు. చెడును శిక్షించి మంచిని కాపాడేవాడు. అతని కొరడా దెబ్బలో చెడు కదలదు. అతని అడుగులో ధర్మం నడుస్తుంది. ఇప్పుడు కూడా ప్రతి పండుగలో పోతురాజు రూపంలో భక్తి పునర్జన్మిస్తుంది. ఆయనే రక్షకుడు, ఆయనే శక్తి, దేవతా ముందు నిలిచే వీరుడు పోతురాజు.